Hello, good evening, people. Today's outfit is white saree. యాక్చువల్గా ఈరోజు పెళ్ళి కూతురు సమ్ ఫంక్షన్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ నౌ. సో ఫస్ట్ టైం నేను వన్ సైడ్ వేసాను. దానికి యాక్చువల్లీ ఇది వీనెక్ స్టిచ్ చేయించిన. వీనెక్ అంటే నెక్ పైన ఉండేది హైలైట్ చేయాలి. బట్ దీనికి మ్యాచ్ అవుతుంది. ఈ లాకెట్ అనేది కొత్తగా తీసుకున్నా. ఇది హైలైట్ అవ్వాలి అని చెప్పి ఐ వోర్ దిస్ వన్. దీనికి ఇది నేను కుషాల్ జ్యువెలర్స్లో తీసుకున్నాను అనమాట. దీనికి మ్యాచ్ అవుతుంది, పేరప్ అవుతుంది అని చెప్పి ఇట్లా పెట్టుకున్నా. ఐ ల్యాషెస్ కూడా నేను వైట్ కలర్ది పెట్టాను. ఐ ల్యాషెస్ కాదు, ఐ మేకప్ చేయడం కోసం. అండ్ సింపుల్గా అంటే స్టిక్కర్ పెట్టాను, బట్ వైట్ కలర్ది పెట్టాను. అండ్ నాట్ వేసాను. హెయిర్ మొత్తం ఊడిపోయింది. ఎందుకు ఊడిపోయింది ఏంది అనే చెప్పలేను, బట్ ఊడిపోయింది. చాలా బాధ అనిపించింది. నేను ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత సింపుల్ గాజు ఒకటే బ్యాంగిల్ తోటి పేరప్ చేశాను. హౌ ఈజ్ మై లుక్? టుడేస్ మై లుక్. యాక్చువల్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్టిచ్ అవ్వలేదు, సో కొంచెం అన్ఈజీగా ఉంది. బట్ ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి ఇట్లా మేకఓవర్ అయితే చేశాను. హోప్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. యాక్చువల్ వీనెక్ బ్లౌజెస్ ఎప్పుడు వేసినా కూడా నెక్కి రిలేటెడ్ జ్యువెలరీ పెడితే అప్పుడే హైలైట్ అవుతుంది. మంచి సౌండ్ వినిపిస్తుంది. మా ఇంటి బ్యాక్ సైడే. ఇప్పుడు నాకు టైం లేదు, బట్ వీనెక్ వేసుకున్నప్పుడు ఎటువంటివి పెట్టుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను తర్వాత బ్లాగ్స్లో. దిస్ ఇస్ మై అవుట్లుక్. నేను అసలు మేకప్ అయితే వేసుకోలేదు, చూడండి. జస్ట్ నేను పెట్టుకున్నది సన్ స్క్రీన్ లోషన్, తర్వాత కంపాక్ట్ వేసుకున్నాను. లిప్స్కి బేబీ లిప్ అనేది ఉంటుంది కదా,